రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ మంటపై ఆజ్యం. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ గొడవ. అసలు ఏమిటి గొడవ? ఇడుపు కాగితం వివాదానికి కారణమైన ట్వీట్ ఏమిటి? ఎక్స్లో తెలుగు ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అంటూ మాటలతో కొట్టుకుంటున్నారు. ఈ వివాదానికి ఇడుపుల కాగితం ఎలా కారణమైంది? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఇడుపుల కాగితంపై నెటిజన్ కామెంట్. ప్రాంతాల మధ్య గీత గీసిన మీనింగ్ ఇష్యూ. మలయాళ, తమిళ సినిమాలు చూడట్లేదా? ఇక స్టోరీలోకి వెళ్తే, ఎక్స్లో ఫ్యాన్స్ వార్ కామన్. ఒక హీరో అభిమానులు మరో హీరోపై దుమ్మెత్తిపోయడం సహజంగా జరిగేదే. డైహార్డ్ ఫ్యాన్ వార్స్ నేటిజన్లకు కొత్త కాదు. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అంటూ మాటలతో ట్విట్టర్ వార్ చేస్తున్నారు. దీనికి ఇడుపు కాగితం కారణమైంది. మధ్యలో రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ కూడా మంటపై ఆజ్యం పోసినట్లయింది. అదెలా? అసలు ఏంటి గొడవ వంటి వివరాల్లోకి వెళితే, ప్రియదర్శి నాగదుర్గ జంటగా ఇడుపు కాగితం సినిమా మొదలైంది. మొదట ఆ పదానికి అర్థమేమిటి అనేది చాలామంది ప్రేక్షకులకు తెలియదు. తెలంగాణ నేపథ్యంలో ఇడుపు కాగితం తెరకెక్కుతుంది. అయితే తెలంగాణలో చాలామంది ప్రేక్షకులకు ఆ టైటిల్ మీనింగ్ తెలియదు. దాంతో సెర్చ్ చేశారు. ఆ టైటిల్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. మీనింగ్ తెలిసాక ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు సినిమాపై ఆసక్తి ఇంకొంచెం పెరిగింది. సార్, తెలుగులో డబ్ చేస్తారా, లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా? సబ్టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం, ఆంధ్రోళం అంటూ ట్వీట్ చేశాడు ఒక నెటిజన్. అతడి ట్వీట్పై తెలంగాణ ప్రాంత ప్రజలు బగ్గుమన్నారు. తమ యాస, మాండలికాన్ని అవమానిస్తే ఊరుకున్నది లేదని ట్వీట్లు చేశారు. ఆ తర్వాత దీన్ని తెలంగాణ వర్సెస్ ఆంధ్ర గొడవగా మార్చేశారు. ఈ మంటకు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఆజ్యం పోసినట్లయింది. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నలు గుప్పిస్తూ ఆయన ట్వీట్లు వేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూను సైతం ఆంధ్ర వర్సెస్ తెలంగాణ గొడవగా కొందరు ప్రొజెక్ట్ చేయగా, పవన్ మీద వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్లలో రాహుల్ రామకృష్ణ ఒకరు. ఇప్పుడు ఇడుపు కాగితంపై ఆయన ట్వీట్ చేయడం వివాదాన్ని పెద్దది చేసినట్లయింది. ఇడుపు కాగితం వివాదానికి కారణమైన ట్వీట్ ఏంటి? తెలుగులో డబ్బింగ్ చేస్తారా, సబ్టైటిల్స్ వేస్తే హ్యాపీగా ఆంధ్ర వాళ్ళందరం ఫీల్ అవుతాం అని. నిజంగా తెలంగాణ మాండలికం, యాసలో తెరకెక్కుతున్న సినిమాలకు ఆంధ్ర ప్రాంతంలో ఆదరణ లభించడం లేదా? తెలుగు చిత్రసీమలో ఆంధ్ర ప్రాంత పెద్దల నుంచి ప్రోత్సాహం లభించడం లేదా అని ప్రశ్నించుకుంటే, ఇడుపు కాగితానికి ముందు తెలంగాణ నేపథ్యంలో సినిమాలు చేశారు ప్రియదర్శి. బలగం సినిమా చూసి చిరంజీవి, బోలా శంకర్ సెట్స్కు చిత్ర బృందాన్ని పిలిచి అభినందించారు. ప్రాంతాలకు అతీతంగా ఆ సినిమా ప్రశంసలు అందుకుంది. తెలంగాణ యాస, మాండలికంపై ఎవరూ విమర్శలు చేయలేదు. అంతెందుకు, నాని హీరోగా నటించిన దసరా కూడా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలది తెలంగాణ కావచ్చు, కానీ హీరో నానిది ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన సినిమా చేశారు, ప్రేక్షకులు ఆదరించారు. తెలంగాణ యాసకు సబ్టైటిల్స్ కావాలని ఆంధ్ర ప్రేక్షకులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. పైన చెప్పిన సినిమాలు సాధించిన విజయాలే అందుకు ఉదాహరణ. చిత్తూరు యాసలో తెరకెక్కిన పుష్ప, ఉత్తరాంధ్ర నేపథ్యంలో తీసిన పెద్ది ఆయా సినిమాల విజయాలకు అడ్డు రాలేదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏ కథ అయినా సరే యాస సొగసద్దుతుంది, అంతే తప్ప విజయాన్ని అడ్డుకోలేదు. అంతెందుకు, ఇడుపు కాగితం నిర్మాతలలో ఒకరైన బన్నీవాస్ది పాలకొల్లు కథ నచ్చడంతో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు. సబ్టైటిల్స్ వేస్తారా అని నెటిజన్ చేసిన ట్వీట్ ముమ్మాటికి తప్పే. తెలంగాణ యాసను ఆ విధంగా అగౌరవపరిస్తే అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. మరో సందేహం అవసరం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులు ఆ విధంగా ఆలోచిస్తారా అనేది ఒక్క క్షణం ఆలోచిస్తే సమాధానం వస్తుంది. సూర్య తమిళ్ హిట్ కరుపును తెలుగులో వీరభద్రుడుగా డబ్బింగ్ చేశారు. కార్తీ వాతియార్కు తెలుగులో అన్నగారు వస్తారు అని టైటిల్ పెట్టారు. ఆ రెండు సినిమాలు మినహాయిస్తే కొంతమంది మలయాళ, తమిళ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు సేమ్ టైటిల్స్తో డబ్బింగ్ చేశారు. ఉదాహరణకు సూపర్ స్టార్ రజనీకాంత్, వేటయాన్, మోహన్ లాల్, ఎల్2 ఎంపురాన్, టెవినో థామస్, పల్లి చట్టంబి సినిమాలు సేమ్ టైటిల్స్తో విడుదలయ్యాయి. ఈ లిస్టులో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. పేర్లతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. కళ్యాణి ప్రియదర్శన్ లోకా సినిమాను కొత్త లోకాగా డబ్ చేస్తే ఆ సినిమా తెలుగులో భారీ వసూలు సాధించింది. భాషతో సంబంధం లేకుండా ఇతర లాంగ్వేజ్ సినిమాలను సబ్టైటిల్స్తో ఏపీ, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో మలయాళ, తమిళ సినిమాలు ఆయా భాషల్లో విడుదలవుతుంటే హౌస్ఫుల్ బోర్డ్స్లు కనిపించిన సందర్భాలు ఉన్నాయి.
ఆయా భాషలు రాకున్నా సబ్టైటిల్స్ ఉంటే చూస్తున్నారు కొందరు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ కమెడియన్లకు తెలంగాణ యాస పెట్టేవారు, కానీ ఇప్పుడు ఆ ధోరణి తగ్గింది. ఈ తరుణంలో తెలంగాణ మాండలికం యాస వర్సెస్ ఆంధ్ర అంటూ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు ట్వీట్లు వేయడం సరికాదు. తెలంగాణ యాసను అంగీకరించలేని తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వాళ్ళది తప్పే. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, వ్యూస్ కోసమే లేదా ఇతరత్ర ఆసక్తులతో నేరో మైండ్తో చేసే ట్వీట్లను రెండు ప్రాంతాలకు, ప్రజలకు, సినిమా ఇండస్ట్రీకి ఆపాదించి వివాదాలను పెంచడం సరికాదు.